వైఎస్ ఫ్యామిలీలో గెలిచేదెవరు ఓడేదెవరు ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా నిలిచింది. కడప జిల్లాలో ఒకే కుటుంబంలో మొదలైన ఎన్నికల వేడి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఓవైపు అన్న మరోవైపు చెల్లెలు పోటాపోటీగా చేసిన ప్రచారంలో గెలుపు ఎవరిది? పులివెందుల ఇలాఖాలో సత్తా చూపించే ఆ పులి ఏది అన్న చర్చ నడుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ తేదీ జూన్ 4వ తేదీ దగ్గర పడుతూ ఉండటంతో కడప జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. షర్మిల ఎంట్రీతో జగన్ కి మెజారిటీ తగ్గుతుందా? కడప పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గెలిచే అవకాశాలున్నాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం కడపలో తాజా పరిస్థితి గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ గాయత్రి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఒకప్పుడు కడప జిల్లా అంటే వైఎస్కు కంచుకోట, అలాంటి వైఎస్ ఫ్యామిలీ కంచుకోట ఇప్పుడైతే కనుక పూర్తి స్థాయిలో కూడా బద్దలైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడైతే కనుక కడప జిల్లా అనే ముఖ్యంగా అటు రాష్ట్రం కాదు, అలాగే దేశం మొత్తంగా కూడా కడప జిల్లా వైపే చూసే విధంగా అయితే ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కడప ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి కూడా నిలబడడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏపీ పిసిసి చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇక్కడ నిలబడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ ఫ్యామిలీ నుంచి కూడా ముగ్గురు త్రిముఖ పోటీ అయితే కనుక ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గతంలో చూసుకుంటే కనుక 2019లో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 90,000 మెజారిటీతో కూడా ఇక్కడి నుంచి గెలిచాడని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి కూడా దాదాపుగా 6,90,000 ఓట్లతో కూడా ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా కడప ఎంపీ అభ్యర్థి బరిలో నిలబడినప్పటి నుంచి కూడా అయితే ఇక్కడ రాజకీయాలు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా తారుమారయ్యని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన ఏదైతే పోలింగ్ సమయంలో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఒక్కసారిగా చూసుకుంటే కనుక కడపకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు చూసుకుంటే కనుక ఇక్కడ ప్రథమంగా చూసుకుంటే కనుక కడప అసెంబ్లీ స్థానానికి వచ్చేసరికి ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఏదైతే ముస్లిం మైనారిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఎంపీకి ఒక ఓటు వేశారని చెప్పి ఇక్కడి నుంచి అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక వినికిడి వినపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరో పక్కన చూసుకుంటే కనుక ఏదైతే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి పులివెందుల నియోజకవర్గంలో అయితే కనుక చూసుకుంటే కనుక ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు కూడా ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అనే ఈ 2 నినాదాలతోనే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిలారెడ్డికి కావచ్చు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. మరొక జమ్మలమడుగు నియోజకవర్గంలో చూసుకుంటే కనుక అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కూడా క్రాస్ ఓటింగ్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రొద్దుటూరు అలాగే మైదుకూరు అలాగే కమలాపురం తదితర నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున చూసుకుంటే కనుక ముస్లిం మైనారిటీలో అలాగే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ షర్మిలారెడ్డికి క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా జరుగుతుంది. అయితే ఇది మొత్తంగా చూసుకుంటే కనుక రానున్న ఏదైతే జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా చూసుకుంటే కనుక షర్మిలారెడ్డి దాదాపుగా 7 లక్షల చిల్లర మెజారిటీతో కూడా ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా గెలుస్తారని చెప్పి ఇక్కడి నుంచి అయితే కనుక ప్రాథమికంగా అయితే కనుక సమాచారం వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా నువ్వా నేనా అన్నట్టు కూడా పోటీ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే వీళ్ళిద్దరు ఎవరైనా చూసుకోవచ్చు, అటు షర్మిలారెడ్డి కావచ్చు ఇటు అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కనుక పోటాపోటీగా పోటీ జరిగి ఓటింగ్ శాతం కనుక తగ్గితే కనుక మరోపక్క ఏదైతే టీడీపీ అభ్యర్థి అయినటువంటి భూపేష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రాథమికంగా అయితే కనుక గెలుస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే మొత్తంగా ఏదైతే చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాల్లోకి ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగిందో అదే క్రాస్ ఓటింగ్ కనుక పూర్తి స్థాయిలో జరిగితే కనుక ఖచ్చితంగా వైఎస్ షర్మిలారెడ్డి ఒక చరిత్రను సృష్టిస్తున్న
వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి కొన్నటువంటి మొత్తంగా ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే చూసుకుంటే కనుక ఇప్పటికే 2 సార్లు గెలిచినటువంటి కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఓటమి చెందుతాడని చెప్పి కొన్నటువంటి ప్రజలైతే కనుక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈసారి ఏదైతే దాదాపుగా జూన్ 4న జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలు చూసుకుంటే కనుక ఎవరు విజేతలు అవుతారని దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠదని చెప్పుకోవచ్చు. అయితే గతంలో 2019 అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అయినటువంటి అలాగే పులివెందుల నియోజకవర్గ ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిలారెడ్డి ఎఫెక్ట్ అయితే కనుక పూర్తి స్థాయిలో పడే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి 90,000 మెజారిటీ వచ్చిందో అలాగే ఎంపీకి అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డికి పూర్తి స్థాయిలో 6,90,000 మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీని కూడా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఖచ్చితంగా తగ్గించే అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. అయితే ఈసారి ఖచ్చితంగా అయితే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా తన చెల్లెనటువంటి షర్మిలారెడ్డికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా డిపాజిట్లు కూడా రావన్న దాని మనసులో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున షర్మిలారెడ్డి ప్రచారం చేసింది. అయితే ఈసారి కనుక ఇక్కడి నుంచి షర్మిలారెడ్డి గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే పూర్తి స్థాయిలో అటు అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరికి కూడా భారీ స్థాయిలో మెజారిటీ తగ్గించే అవకాశ దేశాలుగా అయితే కనుక మనం భారీ ఎత్తున కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే జూన్ 4వ తేదీ కనుక కౌంటింగ్ ప్రక్రియలో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే దానిపైన అయితే కనుక మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు గాయత్రి.